శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను ఇప్పుడు ఆ తల్లి కానిది, ఆమె అభ్యున్నతి లేనిది, ఆమె ఇవ్వనిది లోకంలో ఏముంది నాకు చెప్పండి. నాకు కామాక్షి అనుగ్రహం అక్కర్లేదనగలిగిన వాడు ఉంటాడా? ఆవిడ అనుగ్రహం లేకపోతే అసలు మనిషి లేడు. మనిషి కాదు, ఈ బ్రహ్మాండాలు లేవు. ఏ కదలికలైనా ఆవిడే. సూర్యచంద్రులు కదిలినా, భూమి కదిలినా, భూతములు కదిలినా, ప్రాణులు కదిలినా, లోపల కదలికలున్నా, జీర్ణాశయం కదిలినా, గుండె కొట్టుకున్నా, మూత్రపిండాలు పనిచేసినా కదలికలన్నీ ఆవిడ అనుగ్రహములే. ఈ కదలికలతో ధర్మం పాటించి కదలికలేని ధ్యాననిష్టయందు నిలబడడం శివుణ్ణి చేరుకోవడం. అది కూడా ఆవిడే మాయా అన్న అవనికని పైకెత్తి కలుపుతుంది. శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. కాబట్టి ఇన్నిటిని ఇవ్వగలిగినటువంటి తల్లి 5 బాణములను చేతిలో పట్టుకుని సంకేతిస్తోంది. నేను ఇవన్నీ చెయ్యగలను సుమా అని మనకి పాఠం చెప్తోంది ఆవిడ. కాబట్టి రాగస్వరూపపాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. అటువంటి తల్లి ఈ 4 ఆయుధములను పట్టుకుని మనని అనుగ్రహిస్తూ సర్వకాలములయందు ఎవరు భక్తితో ఆవిడ వంక తిరిగి ఒక్క నమస్కారం చేస్తారో వాడి విషయంలో ఆమె చెరుకు విల్లు పట్టుకున్నదై అనుగ్రహిస్తుంది. అంటే మన మనస్సులో మార్పు తీసుకొస్తుంది. శరీరంలో కాదండి రావలసింది మార్పు, మనస్సులో రావాలి. మనస్సు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి పుణ్యపాపములు ఏర్పడతాయి తప్ప మనస్సు యొక్క స్థితితో సంబంధం లేకుండా పాపపుణ్యాలు ఉండవు. చూసే చూపు ఎవరిదైనా ఒకటే, కళ్ళతోనే చూస్తాం. ఎవరు చూసినా ఒకటే చూపు. కానీ చూపు లోచూపు అన్నవి ఎప్పుడు వస్తాయి? నేను ఒకళ్ళ వంక చూసినప్పుడు అలా చూస్తున్నాను అనుకోండి, ఏమిటైనా అలా చూస్తున్నారు అనుకుంటాను. కానీ నేను ఎవరి వంకో చూసి అబ్బా ఎంతటి తేజోమూర్తి, మహానుభావుడి, వేదం ఎంత చదువుకున్నారు, గురువుగారిని అంత సేవించి ఉంటారు, ఎంత గాయత్రి చేస్తారు, లేకపోతే అంత తేజస్సు ఎలా వస్తుంది అని నేను ఆయన వంక చూస్తున్నాను అనుకోండి, పూజ్య భావనతో నమస్కార భావనతో చూస్తున్నాను అనుకోండి. ఇప్పుడు కళ్ళతో చూడడం తప్పు కాదు, చూసి అభినందించడం చేత లోపల నేను పెరుగుతున్నాను, పుణ్యం మూట కట్టుకుంటున్నాను. అదే నేను చూడు ఎలా ఉన్నాడో పంచె కట్టుకుని, ఏ ప్యాంట్ వేసుకోకూడదు, ఏమిటో ఆ చాదస్తం, ఆ పంచి ఏమిటి, ఆ మనిషి ఏమిటి, ఆ పిల్లకి ఏమిటి, ఆ విభూతి ఏమిటి, ఆ బొట్టు ఏమిటి, ఎందుకు ఇవన్నీ అని మెట్ట వేదాంతం అని ఒకటి ఉంటుంది. మనసులో ఉండాలి కానీ ఎందుకండి ఇవన్నీ? మీ అబ్బాయి మీద ప్రేమ మనసులో ఉంటే చాలదా అన్నం ఎందుకు పెట్టడం? నీ కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేమ ఉంటే అన్నం పెట్టావా, మామిడి పండు పెట్టావా? ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి భక్తి ఉంటే విభూతి ఎట్టుకోవద్దు నువ్వు.
బొట్టు ఎట్టుకోవద్దు. అక్కడికి వచ్చేటప్పటికి మెట్ట వేదాంతం. భక్తి ఉంటే చాలండి, పూజలు ఎందుకు, గుళ్ళు ఎందుకు? నీ పిల్లల విషయంలో పెళ్ళం విషయంలో ఎందుకు పనికిరాలా? అది అరటిపండు పట్టరావే అన్నాడు అనుకోండి భార్యని, పట్టుకొచ్చి అరటిపండు చేతిలో పెట్టింది. ఏమిటి అది? పడుకోవడానికి వెళ్ళిపోయాను, పడక గదిలోకి వచ్చేసాను, ఇక్కడికి తెచ్చిస్తే ఇప్పుడు ఆ తొక్కలు ఎక్కడైంది, నేను ఎక్కడో పడేస్తే నువ్వే జారి పడిపోతావు, ఈ తొక్క తీసి పట్టరాలేవు అనవు. భార్య నీకు అరటిపండు ఇమ్మంటే తొక్క తీసి పట్టుకొచ్చి ఇస్తోంది. ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి తొక్కతో పెట్టి గిల్లెందుకు పెట్టడం? అంటే రాత్రి నువ్వు తినడానికి ఇప్పుడు కుళ్ళిపోతుందని భయం నీకు. ఇన్ని ఉపకారాలు చేసి ఇన్ని కదలికలు చేసిన వాడికో అరటిపండు ఎట్టడానికి మనకు బాధ. వాడే తినాలి అని ఎక్కడ పెడుతున్నావు? వాడే తినాలని పెడితే శనివారం పొద్దున్న కొట్టే కొబ్బరికాయకి నీ శుక్రవారం రాత్రే కొబ్బరికూర శనగపప్పు వేయాలా, కొబ్బరి పత్ర చేయాలా అన్న నిర్ణయం ఎందుకు? ఇంకా ఆయన ఎందుకు తింటాడు? దూర్తుడా, నువ్వు తినాలని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నావు, దిక్కుమాల కొబ్బరి చెక్క ఎవడకు కావాలంటాడు. అది నేను సృష్టించిందే, నువ్వేం కొత్తగా పట్టరాలేదంటాడు. కాబట్టి మనసు యందు మార్పు రావాలి. ఆ మార్పు మనసులో వచ్చిందనుకోండి, ఈశ్వరానుగ్రహమునకు హేతు అవుతుంది. ఆ మనసులో మార్పు ఇవ్వగలిగిన తల్లి ఎవరంటే ఆవిడ మనోరూపేక్షుకోదండ. కాబట్టి కొనక్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానా కరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. అది శంకరుల శ్లోకం అంటే. నహ, మా కన్నుల ముందు, నా అని శంకరాచార్యులు వారు ఆయన కోసం రాయిలా శ్లోకాన్ని. నహ, మా కన్నుల ముందు ఆమె ప్రత్యక్షమగుగాక. ఎవరావిడ? పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక. పరమశివుని యొక్క అహంకార స్వరూపిణి. అంటే నేను అన్న శివుని భావన పైకొచ్చి రూపం దాలిస్తే అదే అమ్మవారు. పరమశివుడు నేనన్న భావనతో ఉండడు, ఎప్పుడు రమిస్తూ అతీత స్థితిలో ఉంటాడు. బహిర్ముఖుడై నేనన్న భావన ఆయనకి కలిగితే ఆయన అహంస్ఫురణము, నేను అన్న ఆయన భావనయే అమ్మవారి రూపంగా కామాక్షి పరదేవతా స్వరూపంగా నిలబడుతోంది. కాబట్టి పురమధితురహో పురుషిక. ఈ శ్లోకం మీకు అర్థం అవ్వాలని నేను చెప్పేశాను కామాక్షి అని. శంకరులు చెప్పలేదు. శంకరాచార్యుల వారు చేసిన ప్రయోగం ఏమిటంటే కొణత్కాంచీదామా. అమ్మా, నడుముకి గంటలతో కూడిన వడ్డాణం పెట్టుకున్నావు, పేరేమైనా చెప్పారా? కరికలభ కుంభస్తన్నత, ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో అటువంటి స్తనములు కలిగిన దానవై ఉన్నావు. కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే, సన్నని నడుంతో ఉన్నావు. పరిణత శరచంద్రవదన, శరత్కాల పౌర్ణమి నాటి చంద్రబింబం లాంటి ముఖాన్ని కలిగి ఉన్నావు. పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై. చెరుకు విల్లు 5 పుష్పబాణాలు, పాశము అంకుశము 4 పట్టుకుని ఉన్నావు. తల్లి, నువ్వు పరమశివుని యొక్క నేనన్న స్వరూపానివి అన్నారు. ఎక్కడైనా పేరు చెప్పారా? ఎక్కడా పేరు చెప్పలా. కానీ మనం కనిపెట్టడానికి ఒక చిన్న సూచన చేశారు. కొన కాంచీధామా అని, దామా అన్నప్పుడు కాంచీ అన్నారు. చూడండి, ఏదైనా జవాబు చెప్పలేకపోతే నేను చిన్న క్లూ ఇస్తాను అంటుంటారు. అలా ఒక క్లూ ఇచ్చారు, కాంచీ అన్నమాట వేశారు. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి తీసుకుని ఓ బొమ్మ గీశారనుకోండి ఆ శ్లోకంతో. చిరుగంటలతో వడ్డాణం. ఎందుకని? ఈ భూమిని అంతటినీ కలిపి పరదేవతగా చూస్తే భూమాదేవి అంటారు. ఆవిడ అమ్మ, మనం బిడ్డలం. ఈ గుర్తు ఎప్పుడు? బొడ్డుతో సంబంధం, నాభీబంధం ఉంటుంది. అమ్మ నాభితోటే లోపల ఉండగా పోషింపబడతాం, బయటికి వచ్చాక బొడ్డు కోసేస్తారు, హృదయ సంబంధం. ఆ అమ్మవారి యొక్క నాభి బొడ్డెక్కడుంటుందో అక్కడే కాంచీ క్షేత్రం ఉంది. అందుకే అక్కడున్న కామాక్షికి మనందరం బిడ్డలం. కాబట్టి అమ్మవారి నడుముకి వడ్డాణం చిరుగంటలతో గీసి శ్లోకంలో చెప్పిన ఒక్కొక్కటి గీస్తూ వెళ్ళారనుకోండి, చివరికి ఎవరొచ్చింది? అదిగో ఆ తల్లే వచ్చింది. రేపు నాకు కాస్త కుడి చేతితో చూపించడానికి వీలుగా ఎడం చేయితో చెప్పకూడదు కాబట్టి దాన్ని ఇటు మార్చండి అమ్మవారిని. కాబట్టి కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. అంటే శంకరాచార్యుల వారు ఆవిడ ఎవరో పేరు చెప్పకుండా
మనం అలా గీసుకుంటూ మనస్సులో వెడితే నాకు అర్థమైంది ఆవిడ కామాక్షి అని మన చేత అనిపించారు. ఇప్పుడు ఆవిడ చేతుల్లో ఉన్నవి ఏమిటి ఎందుకు అన్నది ఆలోచించామనుకోండి, ఆవిడ అనుగ్రహం ఏమిటో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పుష్పబాణాలదా శక్త, ధనస్సుదా శక్త, అంకుశాందా శక్త, పాశాందా శక్త, అసలు వాటన్నిటికీ శక్తి ఆవిడేనా? ఆవిడే ఆ శక్తి. ఆవిడ చేతిలో లేకపోతే వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే ఆవిడ చేతులతో పట్టుకోబట్టి వచ్చింది. అందుకని ఇన్ని శక్తులకు మూలమో ఆవిడే ఆదిశక్తి. కాబట్టి ఆవిడ పాదాలు పట్టుకుంటే అన్ని అనుగ్రహాలు వచ్చేస్తాయి. అటువంటి అనుగ్రహములను కటాక్షించగలిగినటువంటి దక్షురాలు కామాక్షి పరదేవత. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అక్కర్లేదు, రెండే అత్యంత తేలికైన విషయాలు. అమ్మా అంటే చాలు, పేరు కూడా అక్కర్లా, కామాక్షి అని అక్కర్లేదు. లోకంలో కోటేశ్వరారు మా నాన్నగారండి అంటాం. లేకపోతే పిల్లలు వచ్చి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ చాలా పెద్ద అధికారిణి అనుకోండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పేరు పెట్టి పిలిచారనుకోండి, అంత పెద్ద అధికారిణి కదా అని అందరూ ఆవిడ పెద్ద అధికారిణి అని చెప్పి ఆవిడని ఎంతో గౌరవిస్తున్నారు. కొడుకెళ్ళి అనురాధమ్మ గారు అన్నాడు అనుకోండి, తల్లి ఏమంటుంది, ఏమిట్రోయ్ అనురాధమ్మ గారేమిటి అమ్మ అనలేవా? వాళ్ళంటే బయట వాళ్ళు కాబట్టి అంటారు, నువ్వేమిటి అనురాధమ్మ గారేమిటిరా అమ్మ అనాలి నువ్వు అంటుంది. అమ్మ అంటే చాలు అమ్మకి సంతోషం. సహస్రనామములు అక్కర్లేదు, మొదటి నామం శ్రీమాత చాలు. అందుకే అమ్మవారి దగ్గరికి వెడితే అమ్మా చాలు, అమ్మ దగ్గరికి వెడితే పడిపోతే చాలు, ఏమీ నోటితో చెప్పక్కర్లేదు. ఇంకా స్వామి దగ్గరికి వెడితే నోటితో చెప్పాలి. రామాయణంలో రాముడు ఎవరైనా సరే నేను సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ, రామా నేను నీవాడనంటే ఉద్ధరిస్తానన్నాడు. అమ్మవారి విషయంలో అలా అక్కర్లేదు, వెళ్ళి నేల మీద స్వర్ణదండం పడ్డట్టు పడిపోతే చాలు, ఓ కర్ర ఓ బంగారు దండం కింద పడిపోయినట్టుగా పడిపోతే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద ఒక బంగారు బెత్తం పడిపోయినట్టు పడిపోతే చాలు, ఆవిడ అనుగ్రహించేస్తుంది. అంతటి దయాస్వరూపిణి. అమ్మకే అంత ప్రేమ ఉంటే లోకములను కన్న అమ్మ, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల వనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు పోతన గారు. అటువంటి అమ్మ ఏమివ్వదు, ఏమైనా ఇస్తుంది. కాబట్టి అమ్మా అని భక్తితో పిలవగలిగితే చాలు. అటువంటి తల్లి, అటువంటి కామాక్షి పరదేవత యొక్క వైభవం గురించి మాట్లాడాలంటే కొన్ని సంవత్సరములు మాట్లాడినా సరిపోయేది కాదు. కానీ ఆ అమ్మ అనుగ్రహంతో 2 మాటలు చెప్పుకోవడం చాలు, 2 మాటలు వినడం చాలు. అందున మీ ఊరు ఈ సాలూరు చేసుకున్నటువంటి భాగ్యమేమో నాకు తెలియదు, లేదా అది నా భాగ్యమో తెలియదు, కానీ ఆషాఢమాసం అమ్మవారికి చాలా విశేషమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి కాలం. అందుకే ఆషాఢమాసంలో అమ్మవారి ఉత్సవాలన్నీ ఉంటాయి. పెద్దాపురం మరిడమ్మ కానీ నైవేద్యాలు పెట్టడం కానీ అన్నీ అమ్మవారివి. ఇవాళ చాలా గొప్ప తిథి నడుస్తోంది. సూర్యోదయానికి త్రయోదశి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని వర్షిస్తుంది. త్రయోదశి వైష్ణవులు ఎలా ఏకాదశి నాడు శరీరం విడిచిపెట్టాలని కోరుకుంటారో శైవులు త్రయోదశిని అలా కోరుకుంటారు. అటువంటి త్రయోదశి రాత్రి చూస్తే మాస శివరాత్రి, చతుర్దశి పరివ్యాప్తమయ్యింది, శని త్రయోదశి, విశేషించి స్థిరవారం. ఇన్ని కలిసి ఉన్న రోజున ప్రదోష వేళలో అమ్మవారి గురించి చెప్పుకునే అదృష్టం, వినే అదృష్టం కలిగింది. ఇంకింతకన్నా ఏం కావాలి? కాబట్టి రేపటి రోజున చీకటి పడిన తరువాత అయితే చుట్టూ పసరిక ఉంది కాబట్టి పురుగులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయేమో, నేను ఊళ్ళోనే ఉంటాను కాబట్టి ఎందుకు అలా చీకటి పడిన తర్వాతే వచ్చి చెప్తానని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు, హాయిగా ప్రశాంతంగా 4 గంటలకు వస్తే చల్లగానే ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా చెప్పుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదని సాయంకాలం రేపు 4 గంటలకి ప్రవచనం ప్రారంభం అవుతుంది. కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని, ఇవాల్టి ఉపన్యాసాన్ని ఇక్కడితో పూర్తి చేస్తున్నాను. దయచేసి మీరు అలాగే కూర్చోండి. నేను ఈ ఉపన్యాసం పూర్తి చేసి మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.